ఓకే, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ఇది ఆధుని బైపాస్ రోడ్, ఎమ్నూరు టు ఆస్పేర్ రోడ్. ఇది ఇక్కడ గత 2 నెలల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగి ఒక యువకుడు దుర్మరణం కావడం జరిగింది. సో అది నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి ఖచ్చితంగా దీనికి ఏదైనా చేయాలని పరిష్కారంతో ఆ రోజు ఒక లైవ్ పెట్టి ఈ బైపాస్ పైన ఉన్న సమస్యల గురించి, ముఖ్యంగా లైట్లు లేవు, మబ్బు ఉందని చెప్పి వాయిస్ పెట్టడం జరిగింది. దానికి పాలకుల నుంచి కానీ అధికారుల నుంచి కానీ ఎలాంటి ఒక రెస్పాన్స్ రాకపోవడంతో ఒక 2-3 రోజులు వెయిట్ చేసి మేమే స్వచ్ఛందంగా సొంత డబ్బులతో బైపాస్ 2 పక్కన ఉండే ముళ్ళ కంపెనీని తొలగించినాము. దానివల్ల రోడ్డు కొంచెం వెడల్పోయింది, కానీ లైట్లు వేయలేదు. కొంత గ్యాప్ ఇచ్చినారు. తర్వాత ఏదో మరి నాయకులు అధికారులు చొరవ తీసుకొని లైట్ వేయడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇది మా ప్రోగ్రాం వచ్చేసి ఎవరినో కించపరచడానికో అవమానించడం కాదు. ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలబడతాము. అందులో భాగంగానే బైపాస్కు ఈ యొక్క లైట్లు వేయడం అనేది ఆధునిక జిల్లా సమితి మరియు ఆధునిక ప్రజల విజయంగా నేను భావిస్తున్నాను. సో మనం మొత్తం వీడియో చేద్దాము. ఈ యొక్క 2 కిలోమీటర్ల బైపాస్ను ఎక్కడికి లైట్లు వేసినారో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఓకే సార్, రైట్. జింగిల్ దగ్గర సో ఇక్కడ షాప్స్ ఉన్నాయి కాబట్టి మబ్బు అయితే కనబడడం లేదు. సెకండ్ లైట్ సో లైట్స్ వల్ల లాభం ఏమంటే మనకు ఎదురుగా వెహికల్ ఏది, చిన్న లారీ అయినా, బస్సా, లేకుంటే కారా, స్కూటర్, ఆటోనా, ట్రాక్టరా ఐడియా వస్తుంది. ఇది ఒక మంచి థర్డ్ లైట్. చూడొచ్చు లైట్ వల్ల ఎంత తేడా ఉంది చూడండి. మనం ముందుకు వెళ్ళినప్పుడు చూడొచ్చు ఇక్కడ. సో ఇదే బ్రిడ్జ్ మీద అబ్బాయి చనిపోవడం జరిగింది. ఇదే బ్రిడ్జ్, ఇక్కడే స్పాట్. ఇది ఆయన ఆత్మకు శాంతి కలిగించాలి. ఇదే స్పాట్. తర్వాత లైట్స్ కంటిన్యూగా చూడొచ్చు మనము. కంటిన్యూ లైట్స్ చూడండి అక్కడ. సో ఇది ప్రజల యొక్క స్పందన, ఆధునిక జిల్లా సమితి యొక్క స్పందన వల్ల వచ్చిన విజయంగా భావిస్తున్నాము. సో కాబట్టి మరొకసారి చెప్తున్నాము, ఇదేం పబ్లిసిటీ కాదు. మన సమస్యలుంటే మనం పోరాడాలనేదే మా సందేశము, ఆధునిక జిల్లా సమితి సందేశము, మీ మిత్రుడు నూర్ అహ్మద్ సందేశము, మా అందరి సందేశం. చూడొచ్చు ఇక్కడ చూడండి. లైట్ వల్ల మనకు స్పష్టంగా తెలుస్తుంది అక్కడ లారీనా ఏదో అనేది. అదే లైట్ లేకపోతే మనకి ఏది తెలియదు. చూడండి లైటు. సో లైట్స్ మనం చూడవచ్చు కంటిన్యూగా లైట్స్ ఉన్నాయి. ప్రతి స్తంభానికి లేకున్నా చాలా చోట్ల వేశారు. సంతోషం. చూడండి మనం దూరంగా చూడొచ్చు. అక్కడ నుంచి లారీ మనకు కనిపిస్తుంది ఏదనేది, కారా, లారీ అనేది కొంచెం క్లారిటీ వస్తుంది. దానివల్ల మనము వేగాన్ని కంట్రోల్ చేసుకొని లేక సైడ్కి వెళ్ళడం ద్వారా మనం ప్రమాదం లేకుండా కాపాడుకోవచ్చు. సో చూడండి దూరం నుంచి లైట్స్ వల్ల మనకి ఎంత లాభం చూడండి ఒకసారి. అవగాహనకు రావచ్చు అన్నమాట. లైట్స్ ఉంటాయి, మనుషులు వచ్చినా లేకుంటే కుక్క అడ్డం వచ్చినా కూడా, ఏదైనా పంది అడ్డం వచ్చినా కూడా మనము జాగ్రత్త పడి మనల్ని మనం కాపాడుకోవచ్చు అనమాట. సో ఇంత కష్టపడి వేసిన ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కు, అదేవిధంగా లైట్స్ ఫిట్ చేసిన పంచాయతీ కార్యదర్శి గారికి, పంచాయతీ ఆఫీస్ వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చూడండి లైట్స్ మనం చూడొచ్చు. వరుసగా 2 కిలోమీటర్ పొడవున లైట్లు వేశారు. లైట్స్ ఆన్ అయినాయి. ఇది లేవండి, ప్రైవేట్ ల్యాండ్. ఇది వేరేది. చూడొచ్చు లైట్స్ వేసి ఎంత సుందరంగా, ఎంత సేఫ్టీగా ఉందో మనం చూడొచ్చు ఒకసారి. ఇక్కడ చూడొచ్చు ఎంతో కొంత మేలు అనమాట. అంటే మరీ మనము అంత భయంకరమైన ప్రమాదంలో పడే పరిస్థితి ఉండదు. బ్రిడ్జ్ చూడండి. ఇక్కడ బ్రిడ్జ్ కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పుడు.
సో మేము కొట్టించిన ముళ్ళ కంప చూడండి. ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా సమితి తరఫున చేసిన సర్వీస్. రోడ్లు విశాలంగా అయినాయి చూడండి. ఇక్కడ మనం ఇదండి పోరాడితే వచ్చే ఫలితము. కాబట్టి ప్రజలకి ఒకటే పిలిపిస్తున్నాము, మీ సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు గొంతు తెరిచి ఫైట్ చేయాలి. అడగంది అమ్మాయిన భూ పెట్టదు అన్నట్లా ఫైట్ చేయండి. ప్రభుత్వాలు కూడా పనిచేయవు, అధికారులు అసలు పనిచేయరు. చూడొచ్చు లైట్ కాలనీలో వెళ్ళడానికి, చర్చికి వెళ్ళడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు వచ్చేసినారు. ఇక్కడ లైట్స్ పడ్డాయి. సో మనం చూడొచ్చు వరుసగా. చల్రా ఓకే ఫ్రెండ్స్, మనము బైపాస్ చివరికి వచ్చేసినాము, హాస్పిటల్ రోడ్కి వచ్చేసినాము. చూడొచ్చు మనం వరుసగా లైట్స్ వేసినారు. సో దీనివల్ల చాలా వరకు యాక్సిడెంట్స్ తప్పే అవకాశం ఉంది. అదేవిధంగా చాలా వరకు ప్రమాదాలు తప్పే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ బైపాస్ మరింత శుభ్రంగా ఉంచాలని చెప్పి మరిన్ని లైట్ వేసే అవకాశం ఉంటే వేయండి. వీలైతే డివైడర్ కూడా వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇప్పటికైతే ఓకే, లైట్లు వేసినారు, చాలా సంతోషము. ఖచ్చితంగా యాక్సిడెంట్లు తగ్గాలని చెప్పి ప్రతి ఒక్కరు బైపాస్ని దాటేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా దాటాలని చెప్పి జాగ్రత్తగా అదేవిధంగా బాగుందని చెప్పి అతి వేగంగా కూడా వెళ్ళరాదని చెప్పి ప్రయాణికులు కూడా కోరుకుంటున్నాము. చివరిగా మరొకసారి స్పందించినటువంటి నాయకులకు, అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి, మన ఆదంలో ఎలాంటి ప్రమాదాలు జరగాలని చెప్పి కోరుకుంటూ, మీ మిత్రుడు నూర్ అహ్మద్, ఆదిలాబాద్ జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు.